హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని చేపల వేట అండి. అయితే ఇది మనం చేపల వేట అనేది ఈరోజు సండే ఖాళీగా ఉన్న మనిషి బయలుదేరాము. నాతో పాటు ఇద్దరు వస్తున్నారు. చూడండి, వెనక్కు చూడొచ్చు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ వ్యక్తి చూడండి కర్రలు మోసుకుంటూ వస్తున్నాడు, కానీ చాలా సిగ్గుపడుతున్నాడు. తర్వాత మాతో పాటు కుక్కలు కూడా వస్తున్నాయి. అయితే ఒక కుక్క అనుకున్నాం, కానీ దాంతోపాటు ఇంకో కుక్క బయలుదేరింది. మన ప్రయాణం అనేది ఇలా సాగిద్దాం. చూడండి, అయితే ఇది మన ప్రయాణం అనేది చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దారిలో మనకి చాలా రకాలుగా కనిపిస్తాయి. అవన్నీ మనం చూసుకుంటూ అట్లా మన ప్రయాణాన్ని సాగిద్దాం. తర్వాత మనం వెళ్ళేది చేపల వేటకు, కానీ మనం కొన్ని కొండ ప్రాంతం అనేది దాటవలసి ఉంటుంది. అది దాటిన తర్వాత మనం చాలా దూరం ప్రయాణించిన తర్వాత మనకి చూడండి, ఇందులో ఈ టమాటా మొక్క అనేది మనకి కనిపించింది. దారిలో ఒక గరువులో వేసున్నారు. అట్లా తర్వాత రెండో ప్రదేశంలో మిరపకాయ తోట వేసున్నారు. చూడండి, అంతర పంట. అయితే మనం అట్లా దారిలో పోతుంటే చాలా కనిపిస్తాయి. ఇదిగో ఈ చెట్టు చూసారు కదా, ఇది మనకి పిడుగు పడడంతో బూడిద అయిపోయింది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది. తర్వాత ఇది ఒక మామిడి పనస చెట్టు అండి. ఈ పనస చెట్లు చూడండి, ఇది పురాతనమైన పనస చెట్టు, చాలా కాలంది, చాలా పెద్ద సైజు. ఇది ఈ ప్రదేశంలో ఇది ఒకటి ఉందట పురాతనమైన పనస చెట్టు. చూడండి ఎలా ముద్రిపోయి ఉంది. ఇది దీని జీవితం కొన్ని సంవత్సరం పడుతుంది. ఇవైతే చిన్న చిన్న పనస చెట్లు. ఇది జీరుగు చెట్టు అండి. ఈ స్థానిక ప్రజలు ఈ జీరుగు చెట్టు చాలా ఇష్టంగా తాగుతారు. ఇది లైక్ మనకు కళ్ళు లాంటిది, అంటే మందు. తర్వాత ఈ పైన చూడొచ్చు, ఇది మనకి దగ్గుకు పనికొచ్చే కరక్కాయ చెట్టు చూస్తున్నారు కదా. అయితే మనం ఇది పచ్చిగా ఉంది, ఇంకా పూర్తిగా పండలేదు. మనం ఎక్కడైతే పట్టుకుంటామో ఆ చెరువుకి అయితే వచ్చాము. చూడొచ్చు, ఇదే ఆ చెరువు, చేపలు పట్టుకునే చెరువు. మరి పండ్లు వచ్చి కూడా నెక్స్ట్
ఓకే. రే ఫోటో వెళ్ళకో. కొనుగోలు ఒకట చూడలేదు వీళ్ళకి. అందరూ कितला हो क्लास में डोंगरे ओके.